లోకానికి వెడతాడు. పితృలోకంలో ఏడాది ఉంటాడు. ఆ పితృలోకంలో మజిలీల్లోనే చంద్రలోకంలో కూడా ఉంటాడు. అందుకే చంద్రుడికి మనకి నెల లెక్క, నెలసరి లెక్క, నెలకోసారి చంద్రుల్లో వృద్ధిక్షయాలు జరుగుతాయి. అందుకే పోయిన వాళ్ళకి మనం మాసికాలు పెడతాం. ఆ ఏడాది మాసికం అంటారే, ఆ ఏడాది పాటు మాసికాలు పెడతారు. ఎందుకంటే ఈ జీవి పితృలోకంలో ఉంటాడు. పితృలోకం అనగా చంద్రలోకమే సుమారుగా. ఆ లోకానికి మనకి ఎంత తేడా అయ్యా అంటే, వాళ్ళకి అక్కడ నెల గడిస్తే మనకిక్కడ నెల గడిస్తే చంద్రలోకంలో ఒక రోజు గడుస్తుంది. మనకిక్కడ 15 రోజులు గడిస్తే వాళ్ళకు ఒక పూట నడుస్తుంది. అందుకే మొన్న చంద్రయాన్ ప్రయోగాన్ని మన వాళ్ళు చేసినప్పుడు ఆ రోవర్ ఏదో సరిగ్గా వెళ్ళక అక్కడ కూలిపోతే, ఎక్కడ కూలిపోయిందో తెలియకపోతే పట్టుకుంటే 14 రోజుల్లో పట్టుకోవాలి, తర్వాత పట్టుకోవడం కష్టం అన్నారు. ఎందుకంటే కృష్ణపక్షం వచ్చేస్తుంది. ఇక చీకటి 14 రోజులు చీకటి. అక్కడ మనకి ఒక పూట రాత్రిపూటే చీకటి, పొగలు వెలుతుంటుంది కృష్ణపక్షంలో కూడా. చంద్రమండలంలో రాగదు, 15 రోజుల పాటు వెలుగే ఉంటుంది, పగలు రాత్రి. 15 రోజుల పాటు చీకటే ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి కాబట్టి పితృలోకంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడికి వెళ్ళగానే యమధర్మరాజు అక్కడ ఒక ఏడాది పాటు పరీక్ష పెడతాడు. వీడు స్వర్గాలు నరకాలు, వీడు పాపాలు పుణ్యాలు చట్టాలు మొత్తం తిరగేయాలి, గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి చర్చ చేయాలి, వాడు అన్నీ లాగాలి, చిన్న పెద్ద మొత్తం అంటే చాలా కాలం పడుతుంది. అందుకని ఈ ఏడాది పాటు ఏంటంటే వాళ్ళకి మనకి నెల తేడా కాబట్టి మనం సరిగ్గా నెలకోసారి పోయిన వాళ్ళకి తర్పణం విడిచిపెట్టడము, తద్దినం పెట్టడము ఏదో ఒకటి చేస్తాం, ఎవరి ఆచారాన్ని బట్టి వారు. అక్కడి నుంచి సరిగ్గా జీవి స్వర్గానికి కానీ నరకానికి కానీ పెడతాడు. స్వర్గానికి వెళ్ళాక సమస్య ఏమవుతుందంటే, అక్కడ సంవత్సర కాలమే, మనకు సంవత్సర కాలం అయితే స్వర్గంలో ఒక రోజు నడుస్తుంది. అక్కడ సరిగ్గా ఇక్కడ మనకి సంవత్సరం అయితే 365 రోజులు అయితే అక్కడ ఒక రోజు అవుతుంది. ఇక ఆ లోకానికి వెళ్ళాక మనం చేసేది ఏమిటంటే ఏడాదికోసారి పెడితే చాలు. అందుకే ఏడాదికోసారి పెడతారు. దాన్ని అబ్దము అంటే ఏడాది, అందుకే ఆబ్దికం అంటారు. తద్దినం అంటారు, ఎందుకంటే తద్దినము అంటే ఆ రోజు అర్థం. అది పోయిన రోజు అన్న మాట అస్తమానం పోయినా అనే మాట ఇంట్లో వినపడితే బాగుండదు కాబట్టి తద్దినం అన్నారు, ఆ రోజు అన్నారు. ఆ రోజు అంటే పోయిన రోజు అని అర్థం. ఈ పితృలోకానికి అధిపతి యమధర్మరాజు. దానికి 10 మంది అధిపతులు ఉంటారు. అందులో యమధర్మరాజు ఒకడు, ధర్ముడు ఒకడు, అర్యముడు ఒకడు. అటువంటి పితృలోకాన్ని నుంచి యమధర్మరాజు స్వయంగా విదురుడై అవతరించాడు. అందువల్ల విదురుడు అవతారమే అంటున్నాడు. భగవంతుడు సంకల్పించినటువంటి ధర్మకార్యానికి సాయం చేయడానికే వచ్చాడు. అందుకని విదురుడు అవతారమే. యమధర్మరాజు కూడా దేవతల్లో ఒకడు.